కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ గురువారం ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ప్రభుత్వ రాజకీయ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఆసక్తి రేకెత్తించిన కాళేశ్వరం కమిషన్ తుది నివేదికను గురువారం ఉదయం బీఆర్కే భవన్లో కమిషనర్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి సీల్డ్ కవర్లో అందజేయనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసిందే. కమిషన్ గడువు గురువారంతో ముగియనుండడంతో జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను అందజేసి శుక్రవారం కోల్కతాకు వెళ్లనున్నారు. సుమారు 15 నెలల పాటు లోతుగా విచారించిన కమిషన్ నివేదికలో ఏముండబోతోంది, ఎవరిని బాధ్యులుగా చేయబోతుంది, బ్యారేజీలలో లోపాలకు కారకులు ఎవరన్నది పేర్కొనబోతుంది తదితర అంశాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ 2023 ఆఖరులో కుంగడం, పియర్స్ దెబ్బతినడంతో పాటు అన్నారం, సుందీళ్ల బ్యారేజీల్లో సీపేజీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడం, మిగిలిన బ్యారేజీల్లోనూ సీపేజీ సమస్యలు ఏర్పడడంపై విజిలెన్స్ విచారణతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో అధ్యయనం చేయించింది. లోపాలు తీవ్రంగా ఉన్నట్టు విజిలెన్స్ ప్రాథమిక నివేదిక సమర్పించింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా న్యాయ విచారణకు ఆదేశిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో పాటు వెంటనే కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, భారతదేశ మొదటి లోక్సభ 2019 నుంచి 22 వరకు పనిచేసిన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో కమిషన్ను ఏర్పాటు చేసింది. జూలై ఆఖరులోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. అయితే కమిషన్ ఏర్పాటు ఉత్తర్వులు జస్టిస్ ఘోష్కు ఏప్రిల్లో అందగా మే నెల నుంచి కార్యకలాపాలు ప్రారంభించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడంతో పాటు ఎక్కువ మందిని విచారించాల్సి రావడం, క్రాస్ ఎగ్జామినేషన్, విజిలెన్స్, ఎన్టీఎస్ఏ నివేదికలను పరిశీలన, ఇలా పలు కారణాలతో కమిషన్ గడువులను ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. చివరకు గురువారంతో ముగియనుంది. విచారణలో భాగంగా మొత్తం 119 మందిని కమిషన్ విచారించింది. 3 బ్యారేజీల నిర్మాణ ఇంజనీర్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ, ఇలా వివిధ భాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి ఇంజనీర్ ఇన్ చీఫ్ వరకు విచారించింది. నిర్మాణ సమయంలో అక్కడ పనిచేసి పదవి విరమణ చేసిన వారిని, ఆ సమయంలో నీటిపారుదల, ఆర్థిక శాఖల్లో పనిచేసిన అధికారులు, 3 బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు వివిధ సంఘాలకు చెందిన వారు విచారణకు హాజరై పలు పత్రాలు అందజేశారు. చివర్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులను కూడా జస్టిస్ పీసీ ఘోష్ విచారించారు.